మైటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దివ్యల పండుగ, ఈ దీపావళి పండుగ మీ అందరిళ్లలో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల సకల అష్టైశ్వర్యాలు, సకల సిరి సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మా మైటీవీ తరఫు నుంచి కూడా మేము ఆకాంక్షిస్తున్నాము. మీ అందరికీ విషెస్ తెలియజేస్తున్నాము. మేము చెప్పేటువంటి టాపిక్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మాకు మీ ఆశీస్సులు అందజేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ని గంటగణగణ మోగించడం ద్వారా ఆ ఆశీస్సుల్ని మరింత ఘనంగా తెలియచేయండి. ఇవాళ మనం టాపిక్లోకి వెళ్తే, దీపావళి పండుగ చాలా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకంటే మా మైటీవీ టీంకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, అసలు సెలవు ఎందుకు ఇవ్వాలి? ఏ పండగకైనా సరే సెలవు ఎందుకు ఇవ్వాలి? సెలవు ఇవ్వడం మూలంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మ్యాన్ అవర్స్ తగ్గిపోతున్నాయి. నేను లాస్ట్ ఒక 5-6 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి నెల కూడా కనీసం అంటే మామూలుగా మనకి ఎలాగో శని ఆదివారాలు సెలవులు అంటే 8 రోజులు అక్కడే పోయింది నెలకు వచ్చేటప్పటికి. దానికి అదనంగా ఇంకొక 3-4 రోజులు సెలవులు వస్తున్నాయి. అంటే దాదాపుగా మనకి ఒక 12 నుంచి 15 రోజులు లాస్ట్ 1 year తీసుకుంటే యావరేజ్న 15 రోజులు సెలవుల్లో పోతున్నాయి. ఇది వ్యాపారంలో ఉండే వాళ్ళకి చాలా నష్టం క్రియేట్ చేస్తోంది. కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఈ సెలవులు అనేవి ఎన్ఐ యాక్ట్ అంటారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఇది నెగోషియేట్ చేసుకునేటువంటి విషయం. అంటే ప్రభుత్వం ఇది ఒక రూల్ ఏం కాదు, ఇది ఒక యాక్ట్ కాదు. మనం నెగోషియేట్ చేయొచ్చు. మనందరం అంటే ప్రజల్లోంచి మనం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ప్రభుత్వాలు వీటిని పరిశీలించే అవకాశం ఉంది. ఉదాహరణకి సంక్రాంతి పండుగ వచ్చింది. ఇది హిందువుల పండుగ. ఆ రోజున ఇతర మతస్థులు, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు, వీళ్ళకి పండగ లేదు, వీళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో సంక్రాంతి పండుగ రోజున వేరే కమ్యూనిటీ వాళ్ళు, వేరే మతస్థుల యొక్క సేవలు ఉపయోగించుకుని మన ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా మూసివేయబడకుండా చూసుకునే అవకాశాలు మనకి పుష్కలంగా ఉన్నాయి. అలాగే క్రిస్మస్ వచ్చింది December 25 నాడు. ఆ రోజున హిందువులు ఏ పండుగ జరుపుకోరు, వాళ్ళందరూ ఇంట్లో ఖాళీగానే కూర్చుంటారు. ఆ రోజున వాళ్ళ సేవలు ఉపయోగించుకుని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరి పండుగ వస్తే వాళ్ళకి మాత్రమే సెలవు ఇచ్చి అన్య మతస్థుల్ని, వేరే మతస్థుల్ని ఆ రోజున మనం సెలవు లేకుండా, మీరు చూడండి, పండగ రోజున ఏ బాధరబందీ లేనటువంటి వాళ్ళకి, ఏ ఇబ్బందులు లేనటువంటి వాళ్ళకి ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అశుభ కార్యక్రమాలు, అనుకోకుండా జరిగేటువంటి విపత్తులు, అనుకోనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కష్టనష్టాలకి లోబడినటువంటి పరిస్థితుల్లో సెలవు రోజున వాళ్ళకి అసలు కష్టం కంటే కూడా ఈ కష్టం ఎక్కువైపోతుంది. ఆ రోజున ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు, రైళ్లు దొరకవు, ఏమీ దొరకవు, బ్యాంకులు పనిచేయవు, ప్రభుత్వ కార్యాలయాలు ఏమీ పనిచేయవు, కోర్టులు పనిచేయవు. మనం ప్రతిరోజు మన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఆర్థిక అభివృద్ధి గురించి, ద్రవ్యోల్బణం యొక్క అభివృద్ధి గురించి, మంచి జీడిపి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఎలా వస్తాయి? ప్రొడక్టివిటీ లేకుండా. ఒక నెలలో 8 రోజుల నుంచి 10 రోజుల యావరేజ్న ప్రతి నెల తీసుకోండి, కనీసం 10 రోజులు సెలవుల కింద వెళ్ళిపోతున్నాయి. ఎలా అవుతుంది ప్రొడక్టివిటీ? ఇది ముఖ్యంగా బ్యాంకులతోటి ప్రతిరోజు అవసరం ఉండేటువంటి వ్యాపారస్తులకి ఈ సెలవులు అనేవి నిజంగా ఒక రకమైన యమపాసాలు లాంటివి. ఈ సెలవుల మూలంగా వ్యాపారస్తులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. వ్యాపారాలు లేక, బ్యాంకులు ఆ రోజు సెలవు ఉండడం మూలంగా వాళ్ళకి రావాల్సిన ధనం రాక, కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు బ్యాంక్ సెలవు రేపు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు దాన్ని సాకుగా చూపించి దాన్ని దాటవేయటాలు లాంటివి ఎన్నో రకాలైన సంఘటనలు మేము చూస్తూనే ఉన్నాం. అలాగే బ్యాంకు రుణాల కోసం అప్లై చేసుకుంటే వాళ్ళకి నెలకి 20 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయడం మూలంగా, అంటే 2వ శనివారం, 4వ శనివారం, 4 ఆదివారాలు, 6 రోజులు అక్కడే పోయి, ఇలాంటి పండగలో పబ్బాలు రావడం మూలంగా అదనంగా ఇంకో 3-4 రోజులు పోయి సుమారుగా 10-12 రోజులు యావరేజ్ నేను చెప్పేది. ప్రతి నెల 12 రోజులు వస్తున్నాయని నేను చెప్పట్లేదు. ప్రతి నెల అయితే ఖచ్చితంగా 6 రోజులు సెలవులు కదా. అంటే 24 రోజులు మాత్రమే మనం పని చేస్తాం నెలలో. ఆ 24 రోజులు కూడా మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clockకి అంతే. దాని తర్వాత మనం పని చేయకూడదు. ఇది మన ప్రభుత్వ విధానాలు. మరి రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేసి ఆ 8 గంటల్లో మళ్ళీ ఫేస్బుక్, యూట్యూబ్, టీలు, సిగరెట్లు, కాఫీలు, కబుర్లు, మన ఆర్థిక లావాదేవీలు, మన సొంత ఎజెండాలు, మన ఇళ్లలో వాళ్ళతో కబుర్లు, ఇవన్నీ తీసేస్తే, మళ్ళీ లంచ్ టైంలు ఇవన్నీ తీసేస్తే ఓన్లీ 6-7 గంటలు పనిచేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ 6-7 గంటల్లో ప్రొడక్టివిటీ ఎలా సాధిస్తాం? మరి ప్రతి ఒక్కడు కూడా అంబానీ అయిపోవాలి, అదానీ అయిపోవాలి, బిల్ గేట్స్ అయిపోవాలి, ఎలా అవుతారు? వారెన్ బఫెట్ అయిపోవాలి, ఎలా అవుతారు? మీరు రోజుకి 6 గంటలు మాత్రమే పనిచేసి 24 గంటల్లో 6 గంటలు పనిచేసేసి 18 గంటలు మీరు రెస్ట్ తీసుకున్నట్లయితే మీరు ఆర్థికంగా ఎలా ఎదుగుతారు? సో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నేను పని చేయాలి, పనిచేసి ఎదగాలి అని అనుకోవాలి. అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి ఉంటాయి. ఎందుకంటే దాని విలువ తెలియదు కాబట్టి. ఇది ఉన్నతమైనటువంటి ఆలోచన అనేది ఎంతమంది ఒప్పుకున్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అందరూ ముందుకు రారు. ఎందుకంటే మనకి సుఖం అలవాటు పడ్డాం, బాడీని కష్టపెట్టలేం ఎక్కువసేపు. సో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి ఇక్కడ.
మనల్ని సెలవులు అనే మత్తులో దించి ప్రభుత్వంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకి 18 గంటలు పనిచేస్తారు. నాకున్నటువంటి ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఆయన వ్యక్తిగతమైనటువంటి మనస్తత్వం ఎలా ఉన్నా సరే మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పనిచేస్తారు. ఇది చాలా విశ్వసనీయమైనటువంటి సమాచారం. కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతారు, 2 గంటలు మిస్లీనియస్ చిన్న చిన్న పనులకి వాటికి ఉపయోగిస్తారు, 18 గంటలు కష్టపడతారు. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు చట్టసభల్లో ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఆ సభల్లో పబ్లిక్ మీటింగ్స్ లో అనేక చోట్ల నిద్రపోవడం, ఆవులించడం ఇలాంటివన్నీ చూస్తుంటారు. ఈవెన్ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో నిద్రపోయినటువంటి సంఘటనలు మనం చాలా చూసాం. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ నిద్రపోయినట్టు కానీ, ఆవులించినట్టు కానీ, అలిసిపోయినట్టు కానీ కనిపించడు ఆయన. సరే, ఆయన పరిపాలన విధానం ఎలా ఉంది, ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఆయన మోసాలు ఇంకోటి అవన్నీ వేరే సంగతులు. కానీ పనికి వచ్చేటప్పటికి పని రాక్షసుడు అనేటువంటి బిరుదుకి ఆయన చాలా సూటబుల్. నేను అనేక సందర్భాల్లో గమనించాను, ఎవరింట్లో అయినా అశుభకార్యం జరిగినప్పుడు, సెలవు రోజున ఇంట్లో అశుభకార్యం జరిగినప్పుడు, అనుకోకుండా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినప్పుడు, వాళ్ళు కాలం చేసినప్పుడు ఆ ఇంట్లో సభ్యులు పడేటువంటి బాధలు అన్నీ ఇన్నివి కావు. మామూలుగా వర్కింగ్ డే రోజున ఏదైనా జరగకూడదు జరిగితే ఓకే, ఆ జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా కూడా అట్లా జరగాల్సిన కార్యక్రమాలు చూసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కలగదు. కానీ ఈ సెలవు రోజున ట్రాన్స్పోర్టేషన్ దొరకదు, గవర్నమెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలు ఇవన్నీ అయిపోతాయి, ఏం చేయాలో తెలియదు. ఆ రోజున అధికారులను ఎవరైనా పట్టుకోవాలంటే ఇంకా వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చి వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ మనం అనఫీషియల్ మార్గంలో వాళ్ళకి పే చేసి కానీ మనం ఆ సేవలను పొందలేం. బ్యాంకులు ఉండవు, ఏటీఎంలు పనిచేయవు, ఏటీఎంలో విత్డ్రాయల్ స్లిప్పులు గుట్టలుగా పడిపోయి మట్టి పెరిగిపోయి ఉంటుంది. కానీ సెలవు రోజున చాలా ఏటీఎంలు పనిచేయవు, అట్లీస్ట్ 100కి 60 వరకు పనిచేయవు. మరి అవసరం ఇవన్నీ మనకి ప్లాన్ చేసుకోవడం కుదరదా? ఇందాక నేను చెప్పినట్టుగా హిందువుల పండుగ వస్తే క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు పనిచేయచ్చు. క్రైస్తవుల పండుగ వస్తే క్రిస్మస్ లాంటిదే, ఇంకోటి ఏదో పండుగ వస్తే హిందువులు పనిచేయచ్చు, ముస్లిమ్స్ పనిచేయచ్చు. అలాగే ముస్లింల పండుగ వస్తే హిందువులు, క్రిస్టియన్స్ పనిచేయచ్చు. సో ఈ చాలా చిన్న విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే కూడా అవుతుందో లేదో కానీ చెప్పలేం, కానీ అట్లీస్ట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లట్లేదు. లేదా దీని మీద ఏదో ప్రయోజన వ్యాజ్యం లాంటిది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాంటిది కూడా ఎవరు వేయట్లేదు. సెలవులు రాగానే మనం ఆనందపడిపోతున్నాం, పిల్లలు కూడా అదే అలవాటు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కానటువంటి పోకడ. సెలవు రోజున సినిమాకి వెళ్ళడానికి మనకు ఓపిక ఉంటుంది. కొంతమంది మద్యపాన ప్రియులకైతే వాళ్ళకి బార్లకు వెళ్ళడానికి ఓపిక ఉంటుంది, డబ్బులు ఉంటాయి. అమ్మాయిలు వేసుకుని, గర్ల్ ఫ్రెండ్స్ వేసుకుని తిరగడానికి కుర్రాళ్ళకి టైం ఉంటుంది, ఓపిక ఉంటుంది, ఇష్టం ఉంటుంది. కానీ పని చేయడానికి ఇష్టం ఉండట్లేదు. సో పని చేయకుండా, ప్రొడక్టివిటీ లేకుండా ఎలా మనం ఎదగలుగుతాం? మన ఆర్థిక అభివృద్ధి అంటే మనం ఉన్న స్థితి నుంచి పై స్థితికి, అంటే ఉన్నత స్థితికి ఎలా వెళ్ళగలుగుతాం? సో ఫ్రెండ్స్, దయచేసి మీ పరిధిలో మీకు చేతనైనంత మేర ఈ సెలవుల్ని మీరు సాధ్యమైనంత వరకు వ్యతిరేకిస్తుండండి. ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. పిల్లల్లో కూడా నిరంతరం పనిచేయాలనేటువంటి ఒక తపన పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి అలవాటు అవుతుంది. మనం చైనా వాళ్ళని చూసో, ఇంకో రష్యా వాళ్ళని చూసో, కొరియా వాళ్ళని చూసో, ఎవరో బాగా అభివృద్ధి చెందిన దేశాల ప్రజలను చూసి వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదిగారు ఆర్థికంగా అని చెప్పి మనం కన్నీళ్ళు కాల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే చేస్తున్నారు. వాళ్ళు రోజుకి 18 గంటలు కష్టపడతారు, అది కూడా చాలా క్రమశిక్షణతో. మళ్ళాగా లంచ్ టైములు, ఫ్రెండ్స్తో గాసిప్లు, గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకోవటాలు, ఇలాంటి చెత్తంతా ఉండదు. సో సమయ పాలన అనేది ఎవరికి వాళ్ళు నిర్దేశించుకోవాలి, ఎవరికి వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నాడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మన సోషల్ స్టేటస్ పెరుగుతుంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. నేను చెప్పినటువంటి విషయాలు మీరు మాతో ఏకీభవిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండి బెల్ సింబల్ గంటగంటగా మోగించండి. థ్యాంక్ యూ.